అన్ని రంగులు కావాలనుకున్న పులి కథ. హలో అందరికీ, ఈరోజు మన కథ కోనలోకి స్వాగతం. ఇవాళ మనం ఒక రంగురంగుల ఆలోచన చేసిన పులి గురించి అడవిలో జరిగిన సరదా కథలోకి వెళ్ళబోతున్నాం. మరి మొదలు చేద్దాం. పచ్చగా అందంగా ఉన్న అడవిలో ఒక పులి ఉండేది. అతని పేరు స్ట్రైపీ. స్ట్రైపీకి తన నారింజ నలుపు గీతలు చాలా ఇష్టం. అవి అతన్ని చాలా అందంగా కనిపించేవి. కాని ఒక సన్నటి ఉదయం అతను చుట్టూ ఉన్న రంగులను చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఉజ్వలమైన ఎర్ర హిబిస్కస్ పువ్వులు, బుష్లపై ఉన్న ముదురు నీలి బెర్రీలు, నది ఒడ్డున ఉన్న కాఫీ రంగు మట్టి, అలాగే ఎన్నో ఆకుపచ్చ రంగుల ఆకులు. ఆ సమయంలో అతనికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ప్రపంచంతంతా రంగులతో నిండిపోయి ఉంది. అయితే నేను ఎందుకు నారింజ నలుపు గీతలతోనే ఉండాలి? అప్పుడే స్ట్రైపీ ఒక పని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అతని రంగుల ప్రయోగం ప్రారంభమైంది. మొదట అతను ముదురు నీలి బెర్రీల మీద గిరగిరా తిప్పుకున్నాడు. బెర్రీ రసం అతని మీద అంటుకొని అతనికి అందమైన నీలి గీపెలు వచ్చాయి. అతను నవ్వుకున్నాడు. బెర్రీ రసం గిలిగింతలు పెట్టింది. తర్వాత అతను ప్రకాశంగా కనిపిస్తున్న ఎర్ర పువ్వులతో తన శరీరాన్ని మృదువుగా రుద్దుకున్నాడు. అది అతని గీతలకు అద్భుతమైన ఎర్ర రంగు ఇచ్చింది. నీటిలో తన ప్రతిబింబం చూసుకుని బాగుంది అని ఆనందపడ్డాడు. ఇంకా ఆగలేదు. అతను నది ఒడ్డున ఉన్న చల్లని మృదువైన మట్టిని తీసుకొని తనపైకి రుద్దుకుని కాఫీ రంగు గీతలు పెట్టుకున్నాడు. చివరిగా రబ్బరు చెట్టు నుండి కొంచెం చిగురు తీసుకుని పచ్చని ఆకులను లేత ఆకుపచ్చ నుండి ముదురు ఆకుపచ్చ వరకు తన మీద అంటించుకున్నాడు. ఇలా అతనికి నీలం, ఎర్ర, కాఫీ, పచ్చ అన్ని రంగుల గీతలు వచ్చాయి. అతను రెయిన్బో పులిలా కనిపించాడు. అడవిలో సందడి. స్ట్రైపీ తన కొత్త రంగుల మీద ఎంతో గర్వంగా అడవిలో నడకకు బయల్దేరాడు. మొదట అతనిని చూసింది ఒక కోతి. అది అరటిపండు తింటుంది. కోతి అతన్ని చూసి ఆశ్చర్యంతో అరటిపండు వదిలేసింది. అరే స్ట్రైపీ, నీకు ఏమైంది అని అడిగింది. తర్వాత ఒక గుంపు గువ్వలు, పారెట్లు ఎగురుతూ వచ్చాయి. అవి ఎగురుతూనే ఆగిపోయాయి. ఒక గువ్వ మెల్లగా అంది, వావ్, నువ్వు అమేజింగ్గా ఉన్నావు. అతను ముందుకు నడుస్తుండగా ప్రతి జంతువు అతన్ని ఆశ్చర్యంగా చూస్తోంది. ఒక చిన్న జింక పాప దగ్గరకు వచ్చి అంది, నువ్వు ఆకాశం నుండి పడిపోయిన రెయిన్బోలా ఉన్నావు. స్ట్రైపీకి ఆనందం నిండిపోయింది. అతని రంగుల గీతలు ఇంకా ప్రకాశంగా కనిపించాయి. అతను నవ్వుతూ అంది, ధన్యవాదాలు, నేను కొత్తగా ఏదో ప్రయత్నించాలనిపించింది. కొంచెం నా నిజమైన రంగులు చూపించాలనిపించింది. ఆ రోజు నుండి అడవిలోని జంతువులందరూ తమలా ఉండడం ఎంత మంచిదో తెలుసుకున్నారు. అలాగే కొత్తగా ఏదైనా ప్రయత్నించడం కూడా చాలా సరదా అని గ్రహించారు. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి సరదా కథలు కావాలంటే టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్కి తప్పక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.